అల్పపీడనం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా ఎన్ని రోజులు ఈ వర్షాలు పడే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. అడిగి తెలిసిన ప్రయత్నం సార్, ఈ అల్పపీడనం ప్రభావంతో ఇంకా ఎన్ని రోజులు వర్షాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని. ఇప్పుడు అల్పపీడనం నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉండేది. అది ఈరోజు వాయువ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం అనగా దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి అల్పపీడనంగానే కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఉండటంతో పాటు దక్షిణ దిశకు వంగి ఉన్నది. ఈ అల్పపీడన వ్యవస్థ రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా పయనించే అవకాశం ఉంది. ఋతుపవన ద్రోణి ఈరోజు బికనేర్, బనస్థలి, గుణ, దామోలి, బిలాస్పూర్, కళింగపట్నం మీదుగా అల్పపీడన ప్రాంతం మీదుగా అనగా వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉన్నది. మరియు తూర్పు పడమర ఉపరితల ద్రోణి మధ్య బంగాళాఖాతం నుంచి ఈశాన్య అరేబియా సముద్రం వరకు అనగా ఈ అల్పపీడన ప్రాంతం మీదుగా తెలంగాణ, ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ మీదుగా 1.5 కిలోమీటర్ల నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండటంతో పాటు దక్షిణ దిశకు వంగి ఉన్నది. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే 24 గంటల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. సుస్థిరమైన బలమైన గాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా ఉన్నది. రాబోయే 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లా అయిన ఏలూరులోను, దక్షిణ కోస్తా జిల్లా అయిన ఎన్టీఆర్ జిల్లాలోను 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశంతో పాటు నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం 24 గంటల్లో ఉంది. రెండవ రోజు శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, ఏలూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి తీరం ఆవల 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల ఈరోజు ఉత్తర కోస్తా జిల్లాలకు ఆనుకొని ఉన్న తీరం వెంబడి రేపు మొత్తం కోస్తా తీరం అంతటా అటువంటి పరిస్థితి ఉన్నందువల్ల మరియు మూడవ రోజు కూడా కొన్ని ప్రాంతాలకు ఉన్నందువల్ల 4-5వ రోజు తీర ప్రాంతానికి కొంచెం ఆవల ఉన్నందువల్ల మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. నిన్న నిజాంపట్నం ఓడరేవు వరకు వేసిన 3వ నంబరు ప్రమాద హెచ్చరిక ఈరోజు మచిలీపట్నం వరకు మాత్రము నియంత్రించడం జరిగింది. అనగా కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరంతో పాటు కాకినాడ మరియు మచిలీపట్నంలో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఈ విధంగా ఓడరేవులకి తగిన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. వ్యవసాయ విభాగానికి కూడా ఇవ్వాల్సిన సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ వారం రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయి సార్. ఎక్కడెక్కడ భారీ, మన ఉత్తరాంధ్ర సంబంధించి నిన్న చెప్పుకున్నట్లుగా రాష్ట్రం మొత్తం క్షేత్రీయ విస్తృతి వర్షపాతానికి సంబంధించినంత వరకు అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం చెప్పాము, అదేవిధంగా జరిగింది. తరువాత చెప్పుకున్న జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ కూడా నమోదయ్యాయి. ముఖ్యంగా 44 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతాలు నమోదయ్యాయి. ఒక ప్రాంతంలో అత్యంత భారీ నమోదైంది. అంటే పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే కొన్ని ప్రాంతాలకు నిన్న ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది కొన్ని జిల్లాలకు. ఈరోజు ఉదయం కూడా పల్నాడు, ప్రకాశం మరియు నంద్యాలకు జారీ చేయటం జరిగింది. చూసుకున్నట్లయితే ఈ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ఇంకో 5 రోజుల పాటు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో చాలా వరకు కూడా కొన్ని జిల్లాలకు భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాలకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే తీరం వెంబడి 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి కాబట్టి మత్స్యకారులందరూ కూడా చేపల వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. దీని పరిస్థితి అవుట్ స్టూడియో.